₹1 ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 plot free for every 10 plots sold. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. సో తర్వాత కూడా జబర్దస్త్ నుంచి ఏం కాల్ రాలేదు, రైటర్ గానే చేయండి మీ రైటింగ్ చాలా బాగుంటుంది కాల్ ఏం రాలేదు. బట్ ఇంకా 1 year తర్వాత ఆ రోజు జరిగిన దానికంటే ఇంకా వరస్ట్ ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు ఫస్ట్ నేను వెళ్ళిపోవడానికి రీజన్ గా చెప్పింది జరిగిన తర్వాత ఇంకా వరస్ట్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. అదేంటంటే అంటే నాకు వాళ్ళు ఎందుకు అప్పుడు అలా చేశారో నాకు తెలియలేదు. తర్వాత తెలిసింది ఏంటంటే నేను బయటకు వచ్చిన తర్వాత నాకు యూట్యూబ్ ఛానల్స్ ఉండడం వల్ల అప్పట్లో ఫ్యాక్ట్స్ ఛానల్ కూడా ఉండేది. సో దాంట్లో Q&A అబౌట్ షోస్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అబౌట్ షోస్ అని చెప్పి కొన్ని వీడియోస్ చేశా. అంటే అడిగేవారు చాలామంది, అన్న నువ్వు షోస్ చేసి వచ్చావు కదా నీకు తెలుసు కదా, ఇట్లా కొన్ని క్వశ్చన్స్ అడిగేవారు. లైక్ క్యాష్లో పైనుంచి పడే ప్రాపర్టీస్ అన్ని రియలా, నిజంగా అని పగలగొట్టేస్తారా, ఆ డబ్బులు గెలిస్తే వాళ్ళకి ఇస్తారా, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి కదా అవి అడిగారు. అండ్ జబర్దస్త్ షోలో కట్స్ ఉంటాయా, లేదంటే డైరెక్ట్ సింగిల్ టేక్ చేస్తారా, జడ్జెస్ మధ్యలో డైలాగ్ వేస్తారు కదా స్పాంటేనియసా లేదంటే మీరు రాసిస్తారా, ఇట్లాంటి కొన్ని ఉంటాయి కదా వాళ్ళు అడిగారు. నేను చెప్పా. సో ఆ షోస్ మీద నేను వీడియోస్ చేయడం వాళ్ళకి నచ్చలేదంట. ఓకే. సో నేను ఒక 5 వీడియోస్ చేస్తే ఆ 5 వీడియోస్ని యాక్చువల్గా ఈటీవీ వాళ్ళు బ్లాక్ చేశారు కూడా. తర్వాత ఫర్దర్గా అవి ఇంకా బయటకు కనబడకుండా అవి బ్లాక్ చేయించారు కంప్లీట్గా. సో నేను అలా చేయడం వాళ్ళకి నచ్చలేదంట. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, నేను ఒక రోజు జబర్దస్త్కి వెళ్ళాను ఎక్స్ట్రా జబర్దస్త్కి వెళ్ళాను ఫస్ట్. అందరితో మాట్లాడాను, కలిసాను, అయిపోయింది. తర్వాత జబర్దస్త్ అంటే నేను వైజాగ్ వచ్చేస్తున్నాను కదా, అందరిని ఒకసారి కలిసి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అనేసి వెళ్ళా. ఎక్స్ట్రాకి వెళ్ళాను, అందరినీ కలిశాను, మాట్లాడేసాను, వచ్చాను. మళ్ళీ నెక్స్ట్ జబర్దస్త్ షెడ్యూల్ ఉంది, దానికి వెళ్ళినప్పుడు అసలు చాలా అంటే ఫస్ట్ ఎవరు కనీసం ఎందుకు వచ్చాడన్నట్టే మాట్లాడారు. తర్వాత నేను చంటన్నతో కలిసి మాట్లాడి లంచ్ టైంకి వెళ్ళాను నేను దగ్గర. సో నోకరాజ్ అన్నాడు, అన్న లాస్ట్ పార్టీ ఇవ్వచ్చు కదన్నా అంటే, సరే నేను అందరికీ బిర్యానీ ఆర్డర్ పెట్టాను, తింటున్నాము. ఎగ్జిక్యూటివ్ రాజు గారు వచ్చి డోర్ తీసి సీరియస్గా, మహేదర్ నువ్వు వెళ్ళిపో అర్జెంట్గా ఇక్కడ ఉండొద్దు అన్నారు. సార్ ఏమైంది సార్ అంటే, అవన్నీ నీకు అనవసరం, వెళ్ళిపో ఇక్కడ నుంచి, నువ్వు ఇక్కడ ఉండొద్దు అన్నారు. సరే సార్ ఓకే తింటున్నాను, తినేసి వెళ్ళిపోతాను సార్. అదే త్వరగా తినేసి వెళ్ళన్నారు. సార్ ఏమైందో మాకు ఎవరికి అర్థం కాలే. చంటన్న ఉన్నాడు కానీ ఆయనకి ఏమో షాక్ అయ్యి చూస్తున్నాడు, ఆయన కూడా ఏంటి మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పి. అయిపోయింది. సరే ఏమైందో తెలియదు మరి నాకు, సరే వెళ్తానులే, వాళ్ళు ఎందుకు హర్ట్ అయ్యారో మరి నాకు తెలియదు కదా. మేబీ అదే టైంకి నేను అవినాష్ అన్న టీంలో కామెడీ స్టార్స్లో ఒక స్కిట్ చేశా, దానివల్ల ఏమో అనుకున్నాను నేను. సరే అని చెప్పి బయటకు వచ్చాను, వెళ్ళిపోతున్నా. అప్పటి వరకు నాకు రైజింగ్ రాజు గారు దొరబాబు కనబడలేదు. నాకు ఆద్యాన క్యారవాన్లోకి వెళ్ళి మాట్లాడాను కానీ నాకు వాళ్ళు కనబడలేదు. వాళ్ళు అప్పుడు కనబడ్డారు నాకు, ఆ నానకరామ్ కూడా సెట్ ఎదురుగా కనబడ్డారు నాకు. కనబడితే వాళ్ళు ఒక్కసారి పలకరించి వెళ్ళిపోదాం అనుకున్నా. రాజుగారు బాగున్నారా అని చెప్పి అంటే, రైజింగ్ రాజు గారు కూడా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు, చాలా నాళ్ళు అయింది కనబడి, ఎలా ఉన్నారు, ఏడ్ చేస్తున్నారని ఇద్దరు మాట్లాడుతుంటే ఎగ్జిక్యూటివ్ రాజు గారు రైజింగ్ రాజు గారిని తిట్టేస్తున్నారు. రాజుగారు మీకేం పని పాటు లేదేటండి, ఎవరితో పడితే వాళ్ళతో అలా మాట్లాడుకుంటూ కూర్చుంటున్నారు, ఏ స్కిట్లో చేయాలని లేదా మీకు. ఆయన ఏమో భయపడిపోయి, సార్ నాదేమో, అయ్యో నేనేట్ చేశానండి, ఆయన ఏదో పలకరిస్తే మాట్లాడుతున్నాను వెళ్ళిపోతున్నాను అంటే ఇద్దరు వెళ్ళిపోయారు. ఏమైందంటే అలా చేస్తున్నారు అనుకుంటూ నేను వెళ్తున్నా. మీరు వెళ్ళండి సార్ అంటే, వెళ్తున్నానండి వెళ్ళిపోతాను, ఇక్కడే ఉండిపోవడానికి ఏం రాలేదు. నెట్టేస్తారండి, బయటకు తోసేస్తారా అంటే, మాటలతో తోసినట్టే చేశారు ఆల్మోస్ట్. సరే వెళ్తున్నానులేండి, వెళ్ళిపోతానులేండి, ఇక్కడేం ఉండనులేండి నేను అనేసి వెళ్తుంటే క్యారవాన్ సైడ్ వెళ్తున్నాను. ఎందుకంటే నా బైక్ అటే పార్క్ చేశాను నేను. అటు ఎక్కడికి వెళ్తున్నారు, ఇటు కదా వెళ్ళాలి బయటకు అన్నాడు. అటు కాదండి నా బండి ఇక్కడ ఉందండి, నడుచుకుంటూ వెళ్ళిపోమంటారా ఇంటి దాకా, బండి ఇక్కడ పెట్టాను పార్కింగ్, వెళ్ళి తీసుకొని వెళ్ళిపోతానులేండి అన్నాను. అది సీరియస్గానే అన్నాను, వెళ్ళిపోతానులేండి బండి ఇక్కడ పెట్టాను నేను అన్నాను. అయితే నేను అటు వెళ్తుంటే మళ్ళీ నాయనకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పంపించారు. ఆయన బండి తీసుకోవడానికి వెళ్తున్నాడా లేదంటే మళ్ళీ ఇంకెవరైనా క్యారవాన్ దగ్గరికి వెళ్తున్నాడా ఎవరితో మాట్లాడడానికి అని చెక్ చేయించి పంపించారు. ఏందో అసలు అంటే ఏమో కాదు, ఇవన్నీ శ్యామ్ గారికి తెలియదా? ఆయన ఒక మంచి ఐడియాతోనే ఇంతమందికి భవిష్యత్తు ఇద్దాం, మంచి లైఫ్ ఇద్దాం అన్న దాంతో పెట్టారు కదా. ఈ దీప్తి కావచ్చు, శ్యామ్ కావచ్చు. మరి శ్యామ్ గారు నేను శ్యామ్ గారిని తిరుపతి బెంగళూరు మేమిద్దరం ఫ్లైట్లో వస్తున్నప్పుడు ఒకటే పక్కపక్కన సీట్లు మేమిద్దరం, నేను శ్యామ్ గారితో హైదరాబాద్లో ల్యాండ్ అయ్యే వరకు ఇద్దరం మాట్లాడుతూనే వచ్చాం. షోలు ఏంటి, అసలు డిజిటల్ మీడియా ఎలా ఉంది రోషన్ గారు, బాగుంది సుమన్ టీవీ, నెక్స్ట్ ఏంటి అసలుకి మా షోలు ఎట్లా ఉంది, టాకు అంటే రేటింగ్ మధ్యలో తగ్గింది, ఇప్పుడు ఎలా ఉంది, ఇంకా నేను మంచి కాన్సెప్ట్స్ అనుకుంటున్నాను, చాలా టాలెంట్ ఉన్న వాళ్ళకి లైఫ్ వాళ్ళకి ఇలానే మాట్లాడతారు ఆయన. చాలా నాకు ఆయన ఐడియాలజీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంటుంది చాలా నేర్చుకోవచ్చు ఈ వ్యక్తి దగ్గర నుంచి అని. ఇంత గొప్ప మనిషి ఇంతమందిని ఆలోచించి ఈ విధంగా ప్రొడక్షన్ హౌస్ పెట్టి
ఇంతమందికి లైఫ్ ఇస్తుంది ఎన్ని పక్కన పెడతాం కాసేపు అది ఎవరు చూడడం ఇప్పుడు మీలాంటి వాళ్ళు లేకపోతే ఆర్పి లాంటి వాళ్ళు లేకపోతే ఇంకొక 10 మంది బయటకు వచ్చిన వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఇవన్నీ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి తెలియదా, ప్రొడ్యూసర్ తెలియదా అనుకుంటారు, శ్యామ్ గారికి తెలియదా అనుకుంటారు, ఆయన కింద ఉండి చెంచాగిరి చేసే వాళ్ళు ఇంత పక్క వాళ్ళని ఇంత ఇన్సల్ట్ చేస్తారా అనేది ఆడియన్స్ లోకి వెళ్తుంది. శ్యామ్ గారికి తెలియదండి, శ్యామ్ గారికి నిజంగా తెలియదు. ఆయన ఎంత మంచి పర్సన్ అంటే ఆయన ఎప్పుడో చాలా రేర్గా వస్తారు, సంవత్సరానికి 2 సార్లు వస్తారేమో సెట్కి, అంతే జబర్దస్త్ సెట్కి. వచ్చినప్పుడు నేను బేసిక్గా ఇప్పుడు ఆది అన్న, సుధీర్ అన్న, లేదంటే చంద్ర అన్న, రాఘవ్ గారు వీళ్ళ రేంజ్ అయితే కాదు నాది. అట్లీస్ట్ నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ అయితే అట్లీస్ట్ వాళ్ళు సీనియర్లు కదా, వాళ్ళని ఫైట్ చేయాలి కదా. అట్లాగా ఏమండి ఈ రోజు వీడికి జరుగుతుంది, రేపు నాకు జరుగుతుంది, ఇదేంటండి అసలుకి మీకు ఎవరు రైట్ ఇచ్చారు, పొమ్మని చెప్పండి. అదే ఇక్కడ ఏదో షూట్ జరుగుతుంది, తర్వాత మాట్లాడుకోండి, మీరు పర్సనల్గా బయటకు వచ్చినప్పుడు మీరు కూర్చోండి అని చెప్పాలి, అంతేగాని ఇక్కడ నుంచి నువ్వు బయటకు వెళ్ళిపో, అర్జెంట్కి వెళ్ళిపో, ఏంది మాట్లాడిన అసలుకి, అదే ఎవరికి ఇచ్చాడు రైట్ అసలుకి. శ్యామ్ గారి విషయంలో అదే అంటున్నా, ఆయన నన్ను ప్రతిసారి వచ్చినప్పుడల్లా గుర్తుపెట్టుకొని మహిదర్ బాగున్నావా, ఎలా ఉన్నావు, ఎలా చేస్తున్నావు, స్కిట్లు మొత్తం అదంతా ఇట్లా మాట్లాడతారు, చాలా ఎఫెక్షనేట్ గా మాట్లాడతారు ఆయన. శ్యామ్ గారికి అసలు ఏమీ తెలియదు ఇవన్నీ కూడా, అది పాపకు కూడా, దీప్తి గారికి కూడా తెలియదు ఇవన్నీ. ఆ తర్వాత జరిగేది ఇదంతా కింద లెవెల్లో జరిగేది మొత్తం. కానీ ఆయనే అన్నారు, నేను అన్నాను ఏమంటే లాస్ట్ టైం జబర్దస్త్ ఇష్యూ వచ్చినప్పుడు నేనే అంత చేశాను, మీకు గుర్తుందో లేదో శ్యామ్ గారు అంటే, లేదు రోషన్ గారు గుర్తుంది, మరి ఏంటండి అడగలేదు నన్ను అన్నాను. ఎందుకులేండి అయిపోయింది కదా, ఇంకెందుకు నేను దాన్ని అడగటం అని అడగలేదండి. చూసారా అంటే నేను అన్నాను, అంటే చూశానండి, ఎలా అనిపించిందండి, చాలా బాధపడ్డానండి, నా కళ్ళమ్మటి నీళ్ళు కూడా వచ్చాయి, అంటే ఇంత జరుగుతుందని నాకు నిజంగా తెలియదు వాస్తవంగా. అట్లీస్ట్ వీళ్ళు నా దగ్గరకు వచ్చి మాట్లాడినా కూడా మాట్లాడలేదు, ఇప్పుడు జరిగేవన్నీ కూడా నా వరకు వచ్చుంటే నేను కొంత దీన్ని తగ్గించేవాడినేమో, నాకు తెలియదండి. అంటే నేను బాగుపడాలని కోరుకున్నాను, కానీ షో వల్ల వీళ్ళందరూ, ఎందుకంటే వాస్తవంగా మాట్లాడుకోవాలి. జబర్దస్త్ షో స్టార్ట్ అయ్యే టైంకి ఎవరి దగ్గర బైక్ కూడా లేదు, కార్ లేదు, ఫ్లాట్లు లేవు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. దీనివల్లే మొత్తం ఎవరైనా కానీ, సుధీర్ కావచ్చు, గెటప్ సీన్ కావచ్చు, చంద్ర కావచ్చు, ఆది కావచ్చు, అందరూ అంటే వాళ్ళ లైఫ్లలో ఏదో మంచిగా ఉన్నారు అంతే, అంతేగాని ఈ లెవెల్కి కష్టం, ఈ క్రేజ్ రాలేదు, ఈ పేరు, ఈ డబ్బు, ఈ ఏదో కొనుక్కున్నారు అవేమీ లేవు. కానీ వాళ్ళకి ఆ గ్రాటిట్యూడ్ ఉంది. ఉన్నప్పటికి కూడా ఇవన్నీ వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేయకుండా, ఇలా కాదు మీరు చేసేది తప్పు అని ఇలాంటి వాళ్ళు చెప్తే వినే స్థాయి వాళ్ళది కూడా చెప్పాలంటే, ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు కాబట్టి. లేదన్న అక్కడ ఏమవుతుంది చెప్పనా, ఒకవేళ అంటే మరీ పై స్థాయికి ప్రతిసారి వెళ్ళిపోతే బాగోదనే ఫీలింగ్ ఉంటుంది. శ్యామ్ గారి దగ్గరికి ప్రతి చిన్న కంప్లైంట్ చెబితే ఏం బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది. ప్రతి చిన్నదానికి అవుతుంటాయి అక్కడ. ఒకరోజు ఆర్పి అని చెప్పిన ఫుడ్ పాయింట్ ఉందా, మరి నేను అంత లెవెల్లో నేను అనుకోవట్లేదులే, బట్ ఎనీహో నా ఒపీనియన్ ఏంటంటే ఒక ఇన్సిడెంట్ చెప్తా. మేనేజర్లకి స్పెషల్ ప్రియారిటీస్ ఉంటాయి, ఆర్టిస్టులకి రైటర్లకి ఉండవు. ఒకరోజు రాజ్ కుమార్ అన్న మా జబర్దస్త్లో టాప్ మోస్ట్ రైటర్ ఆయన, నెంబర్ 1 రైటర్ ఆయన, అలాంటి ఒక వ్యక్తి ఆయన వెళ్ళారు, ఫుడ్ తింటున్నారు. ఆ రోజు బేసిక్గా ఆయన ఎప్పుడు బయట నుండి తెప్పించుకుంటారు, అప్పుడప్పుడు మాత్రం తింటారు అక్కడ. అలాంటి పర్సన్ ఆ రోజు ప్రొడక్షన్లో తినడానికని వెళ్ళారు, కూర్చున్నారు. ఎగ్ అడిగితే బాయిల్డ్ ఎగ్ లేదని చెప్పారు, అయిపోయిందని చెప్పారు. సరే ఓకే అయిపోతే ఇంకా మనం ఏం చేస్తామని మేబీ తక్కువ చేసి ఉంటారు ప్రొడక్షన్లో అనుకొని ఆయన తింటున్నారు. మేనేజర్లు వచ్చి కూర్చుంటే ఎగ్ బుర్జీ వెళ్ళింది. ఆ రోజు పెద్ద గొడవ అయింది. రైటర్లకి ఆర్టిస్టులకి లేని ఇంపార్టెన్స్ మేనేజర్లకి ఎందుకు వస్తుంది? కష్టపడేదంతా మేము, స్కిట్లు రాసేది మేము, బ్రెయిన్ పెట్టేది మేము, మాకు లేని ఇంపార్టెన్స్ అక్కడికి ఎందుకు వస్తుంది? వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు అనే క్వశ్చన్ వస్తే నెక్స్ట్ డే ఎగ్ తీస్తారు ఓవరాల్గా. ఇప్పుడు ఏం చేయాలి? బేసిక్గా గొడవ ఆడినప్పుడు అందరికీ ఈక్వల్గా పెట్టాలి. నెక్స్ట్ డే నుంచి ఎగ్ తీస్తారు కంప్లీట్గా. అది జరిగింది అక్కడ. రైస్ గురించి అడిగితే రైస్ కూడా తీసేస్తారు. అదే అనుకున్నాం తెలుసు ఆ రోజు. పోన్లే రైస్ గురించి గొడవలేదు, గొడవడితే అది కూడా తీస్తున్నామో అనుకున్నాం మేము. యాక్చువల్లీ అదే అనుకున్నాం. ఇంత దారుణంగా ఉంటుందా అయితే? అంటే ఏమో అన్న, ప్రొడక్షన్ లో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి స్థాయి వ్యక్తి ప్రొడక్షన్ లోకి వచ్చి ప్రతిదీ చెక్ చేయలేరు. ఓకే, అది జరగని పని. టోకెన్ ఒకటి ఉంటుంది కదా, టోకెన్ ఒకటి ఉంటుంది. ఆ టోకెన్ లేకపోతే ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా పెట్టనంటారు. అర్రే ఎక్సెప్ట్ టీమ్ లీడర్స్ క్యారేజ్లు ఎంత, ఎక్సెప్ట్ టీమ్ లీడర్స్ ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా టోకెన్ ఉంటేనే అంటారు. అది ఎన్నాళ్ళు రామ్ అన్న ఎక్స్పీరియన్స్ చేశాడు, అభి అన్న టీం రాము అన్న, టోకెన్ లేకపోతే పెట్టనంటారు ఆయనకి. ఎట్లా అది? దానికి ఉంటుందన్న, అది కొన్ని కష్టాలు, కొన్ని అంటే మరీ చెప్పుకుంటే బాగోదని చెప్పి ఆగుతాం. ఎందుకంటే అది మాకు మళ్ళీ మాకు పేరిచ్చి మాకు అన్నం పెట్టిన సంస్థ కదా.
సో అందుకని మేము మరీ అంత చెప్పుకోలేము. ఎందుకంటే నాకు నిజంగా చెప్తున్నాను, నేను ఎన్నో రోజులు ఆకలితో నేను షోకి వెళ్తే ప్రొడక్షన్ రెడ్ అన్న అని చెప్పి ఒక ఆయన ఉండేవారు. ఆయన నన్ను యాక్చువల్గా పరిచయం చేసింది కూడా, లోపల తీసుకెళ్లి పరిచయం చేసి ఆయన నాకు ఎన్నో రోజులు అన్నం పెట్టించాడు. నాకు ఆకలి తీర్చింది. అంటే ఆయన పెట్టించింది కాదు, షోదే మల్లెమాల సంస్థే కదా, నా కడుపు నింపింది అయితే మల్లెమాలే ఓవరాల్గా. నేను నమ్ముతా, కానీ జరిగేవి కూడా జరుగుతూ ఉంటాయి, ఇట్లాంటి దారుణాలు కూడా ఉంటాయి. ఓకే.